హలో హాయ్ అండి. ఈరోజు అయితే నేను మీకు లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసా. మనం శారీని ముందుగా ఒక 8 లేయర్స్ లాగా అయితే హోల్ చేసుకోవాలండి. మనం శారీని ఎలా మడత పెట్టుకుంటామో అలా అయితే మడత పెట్టుకోవాలి ముందుగా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని, నాకైతే 37 ఇంచెస్ అయితే ఉందండి లెహంగా పొడవు. నేను ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను, 38 అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేశానండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కొలత పెట్టుకొని కట్ చేసుకోవడమే. చూడండి, మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ కూడా నేనైతే 4 మీటర్స్ అయితే తీసుకున్నాను అండి. అలాగే శారీ క్లాత్ కూడా, పళ్ళు అంటారు కదా, పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేసి 4 మీటర్స్ తీసుకున్నాను. రెండు ఈక్వల్గానే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక 2 ఇంచెస్ అయితే తగ్గించేసి 36 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను అండి లైనింగు. రెండు ఒక లెవెల్గా పెట్టుకుంటే మనకు కిందికి వచ్చేస్తుంది కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ తగ్గించేసి 36 ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా దీన్ని కూడా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనము లెహంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అనేది మనం కుచ్చు ఎటువైపు పెడతామో, ఫిల్స్ అనేది ఎటువైపు పెట్టుకుంటామో అటువైపు రెండు లైనింగ్ క్లాత్ని, మెయిన్ క్లాత్ని ఇలా ఒక పెద్ద స్టిచ్ అనేది పెట్టేసుకొని వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నేను రెండు ఈక్వల్గానే తీసుకున్నాను కదండి. మనం కుచ్చు బాగా రావాలంటే లైనింగ్ క్లాత్ అనేది తక్కువగా తీసుకోకూడదు, రెండు ఒక లెవెల్గా ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను నడుం బెల్ట్ అనేది తీసుకుంటున్నాను. మొత్తం స్టిచ్ అనేది వేసేసుకున్నాను అండి లెహంగా క్లాత్ అయితే. సైడ్ ఇలా రెండింటిని పట్టుకొని కొంచెం 2 హోల్స్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఒక 5 ఇంచెస్ వేసుకుంటే చాలు.
చూడండి ఇప్పుడు నేను నడుం బెల్ట్ అనేది తీసుకుంటున్నాను. మనకు లూజ్ వచ్చేసి 7.5 ఉందండి. మొత్తం 30 ఇంచెస్ అయితే ఉంది. నేను దానికోసం ఒక 5 ఇంచెస్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను నడుం బెల్ట్. సరి సమానంగా తీసుకుంటే మనకు ఎక్కదు కదండి, కాబట్టి ఒక 5 ఇంచెస్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. అలాగే వెడల్పు 3 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నానండి, కాకపోతే 3 ఇంచెస్ హోల్ చేయడం వల్ల చాలా చిన్నగా వస్తుంది. 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, లైనింగ్ క్లాత్ అనేది నాకు తక్కువ వచ్చింది, కాబట్టి 2 పీసులు తీసుకొని జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చేసుకొని మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ వేసుకోవాలి అండి. చూడండి, ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా నడుం బెల్ట్ని కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఒక 2 హోల్స్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనము నడుం పట్టీకి సెంటర్ భాగం అనేది చేసుకొని ఒక డాట్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే లెహంగాకు కూడా అంతేనండి. మనకు 4 ఇంచెస్ ఉంది కదా, 4 మీటర్స్ ఉంది కదండి, 4 మీటర్స్లో 2 మీటర్స్కి అయితే మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ముందుగా మనం తీసుకున్న నడుం పట్టీ అనేది మనకు మెయిన్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా వేసుకోవాలండి. అలాగే ఇది కూడా అంతే, మనం పిల్స్ పెట్టుకుంటున్న శారీ క్లాత్ కూడా పైన మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేటట్టుగానే పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అన్ని ఫిల్స్ ఇలా ఒక్కొక్కటి సూదితో ఒక్క లెవెల్గా వచ్చేటైతే పెట్టుకోవాలి. కాకపోతే కుచ్చు అనేది ఎక్కువగా కింది క్లాత్ అనేది ఎక్కువగా తొక్కించుకుంటున్నానండి, ఎందుకంటే పాప చాలా సన్నగా ఉంది. కాకపోతే ఫిల్స్ అనేటివి క్లాత్ దండిగా మొత్తం శారీ మొత్తం పెట్టేయమన్నారు కాబట్టి ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఫిల్స్ అనేటివి పెట్టుకోండి. చాలా బాగా వస్తాయి. మనకు చేత్తో రానప్పుడు ఏదైనా సరే ఈ సూది కానివ్వండి లేకపోతే స్క్రూ డ్రైవర్ ఏదున్నా అది తీసుకొని ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదండి. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు
క్లా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం ఫిల్స్ పెట్టేశాక సైడ్ నుంచి నేనైతే ఎలా జాయింట్ వేసుకుంటున్నానో చూసేయండి. ముందుగానే శారీకి వన్ సైడ్ అయితే వాళ్ళు స్టిచ్ వేశారండి, అందుకని నేను లైనింగ్ క్లాత్ అనేది సైడ్ స్టిచ్ వేసిన దానికి మన లైనింగ్ క్లాత్ కూడా ఇలా చిన్న హోల్ చేసి జాయింట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు రెండిటిని పట్టుకొని మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు 2 హోల్స్ చేసేసి క్లాత్ ఎక్కడ పీసులు అనేటివి కనపడకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూడండి, ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నేను హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది ఒక 3 మీటర్స్ తీసుకొని నడుంకి అనేది ఎక్కించేసాను. ఇలా ఎక్కించిన తర్వాత నేను పైన మనకు పెప్లం టాప్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్తో అయితే నేను హ్యాంగిల్స్ అనేది స్టిచ్ వేసేసుకుంటున్నాను.
చూడండి ఫిల్స్ అనేటివి ఎంత బాగా నీట్గా వచ్చాయో, అన్నీ ఒక లెవెల్గా అయితే వచ్చాయండి. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి.